బజాజ్ కంపెనీ నిన్న బజాజ్ పల్సర్ 125 న్యూ జనరేషన్ వెహికల్ అలాగే 150cc వెహికల్ అయితే వాళ్ళ 25th యానివర్సరీ సందర్భంగా రిలీజ్ చేసేసింది అనమాట. దాంట్లో చాలా విషయాల గురించి మాట్లాడింది. వాళ్ళు ఎందుకు అలాంటి ఫ్రేమ్ తీసుకొచ్చారు, ఎందుకు అలాంటి డిజైన్ తెచ్చారు, ఎందుకు కొత్త కొత్త ఫీచర్స్ పెట్టారు, ఎందుకు టోటల్గా చేంజ్ చేశారు అనే దాని గురించి చాలా డీటెయిల్గా చెప్పడం మొదలుపెట్టింది. ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వాటి గురించే. మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశాను, దాని అపీరెన్స్, దాని గ్రాఫిక్స్, మోనోషాక్ సస్పెన్స్తో వచ్చిన సంగతి, అలా ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో వచ్చిన దాని సంగతి. బట్ అవన్నీ కూడా కంపెనీ చెప్పలేదు, బట్ క్లియర్గా తెలుస్తుంది చూస్తే. బట్ ఇక్కడ చాలా విషయాలు క్లియర్గా కంపెనీయే చెప్పింది. మీరు కనుక 125cc పల్సర్ కొందామని చూస్తున్నట్లయితే ఇప్పుడు నేను చాలా కొత్త విషయాలు చెప్తాను మీకు. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాంటి విషయాల గురించి మాట్లాడలేదు. బజాజ్ పల్సర్ 125cc గురించి మాట్లాడుకుంటే 92,000 రూపాయలు బేస్ వేరియంట్ స్టార్ట్ అవుతుంది. అది ఎల్సీడీ కలర్ కన్సోల్ అనమాట, 5 inches. ఇంకా టాప్ వేరియంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ ఇది 1,04,000 రూపాయలు అనమాట ఎక్స్ షోరూమ్ ప్రైస్. అది వచ్చేసరికి టీఎఫ్టీ కలర్ కన్సోల్ స్ప్లిట్ సీటు, మనకు వచ్చేసరికి ఈ గూగుల్ వైఫై ఎనేబుల్డ్ కన్సోల్ ఉంది కదా, టాప్ ఎండ్ కన్సోల్ అదన్నమాట. అది వచ్చేసి 1,04,000 రూపాయలు. ఇక ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్లయితే పల్సర్ 125 బేస్ వేరియంట్ వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ 1,15,000 రూపాయలు పడుతుంది అనమాట. ఆన్ రోడ్ అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను మీకు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, సో ఇవన్నీ తతంగాలన్నీ అయిన తర్వాత. ఇంకా మీకు టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 1,33,000, 1,32,000 దాకా పెట్టొచ్చు అనమాట ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ 125cc కాంపిటేటర్స్ని బట్టి. సో 125cc సెగ్మెంట్లో క్లాసు, మాసు రెండు మిక్స్ అయిన వెహికల్స్ అనమాట. మీకు రెండు ఉన్నాయి. సో నార్మల్ వెహికల్ సింగిల్ సీట్ ఉంది, టీఎఫ్టీ కలర్ కన్సోల్ తోటి టాప్ ఎండ్ కూడా వీళ్ళు ట్రై చేస్తున్నారు. స్పోర్టియర్ 125cc సెగ్మెంట్ కూడా దీంతో వీళ్ళు కొడుతున్నారు అనమాట. అది మెయిన్ ఇలా ఫోకస్ అంతా కూడా. ఇంకా పర్ఫార్మెన్స్ పెరిగిందని అంటే పెరిగింది. పర్ఫార్మెన్స్ ఎలా పెరిగిందంటే ఇదివరకు 10.8 Nm టార్క్ ఉండేది కదా, ఇప్పుడు వచ్చేసరికి 11.4 Nm టార్క్ అయింది. అలాగే ఇదివరకు మనకి 11.8 bhp పవర్ ఉండేది కదా, ఇప్పుడు 12.1 bhp పవర్కి అయితే పెంచేశారు. సో పర్ఫార్మెన్స్ పెరిగింది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే కొత్త డైమండ్ ఫ్రేమ్ చాసెస్ యూస్ చేశారు. చాలా లైట్ వెయిట్ చాసెస్ అనమాట ఇది. సో కాబట్టి బండి కూడా చాలా స్లీక్గా ఉంది, పర్ఫార్మెన్స్ కూడా పెరిగింది కాబట్టి ఖచ్చితంగా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. రైడ్ చేసేటప్పుడు మీకు ఇన్స్టెంట్ పికప్ బాగుంటుంది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ కూడా మారిపోయింది. ఇదివరకు చూసిన ఎగ్జాస్ట్ నోట్ అయితే ఉంటుంది, కొత్త ఎగ్జాస్ట్ ఇచ్చారు, కొత్తగా అనిపిస్తుంది అనమాట మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎల్సీడీ కలర్ కన్సోల్ 5 inches కన్సోల్ బేస్ వేరియంట్లో అయితే ఉంటుందన్నమాట. బ్లూటూత్ కనెక్టివిటీ ఎనేబుల్డ్ అయితే ఉంటుందన్నమాట. టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి మనకి టీఎఫ్టీ ప్లస్ వేరియంట్, మనకి మొత్తం కూడా ఉంటాయి, వైఫై కనెక్టెడ్, అలాగే గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ కూడా ఉంటుంది. దీంట్లో చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. టాప్ ఎండ్ వేరియంట్ అనమాట. ఇంకా డిజైన్ విషయానికి వచ్చినట్లయితే మీకు స్క్రీన్ మీద కలర్స్ కనిపిస్తూ ఉంటాయి చూడండి. ఆల్మోస్ట్ ఇది 4-5 కలర్స్ వస్తున్నట్లు ఉన్నాయి. సో కలర్స్ అన్ని చూడండి ఒకసారి. మీకే కలర్ నచ్చిందో లెట్ మీ నో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా ట్యాంక్ సైజ్ అయితే బాగా పెంచేశారు. ఇంకా మనం కూర్చున్నటువంటి సీట్ కాడ, రైడర్ సీట్ దగ్గర బాగా స్లిమ్ చేసేసారు. సో వెహికల్ ఎర్గనామిక్స్ కూడా కొంచెం మారాయని చెప్తున్నారు. బ్యాక్ సైడ్ టెయిల్ ల్యాంప్ చేంజ్ చేశారు, ఫ్రంట్లో హెడ్ ల్యాంప్ చేంజ్ చేశారు. సో మొత్తం చేంజ్ చేశారు అనమాట. వెహికల్ కూడా చూడటానికి చాలా స్లిమ్ అండ్ లైట్ వెయిట్గా తయారైపోయింది. ఇంకా మీకు బ్రేకింగ్ చూసుకున్నట్లయితే దీంట్లో సింగిల్ ఛానల్ ఏబిఎస్ బ్రేకింగ్ గురించి వాళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదన్నమాట 125cc. ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్. సో ఖచ్చితంగా సింగిల్ ఛానల్ ఏబిఎస్ పైన టాప్ మోడల్ కానీ ఇవ్వాల్సిందే. వాళ్ళు అసలు దీని గురించి ఏం మాట్లాడలేదు. ఈవెన్ 125cc సింగిల్ ఛానల్ అనేది మ్యాండేటరీ చేస్తారని చెప్పి మనం ఆల్రెడీ ఒకసారి మాట్లాడుకున్నాం. స్టిల్ ఇప్పటికి కూడా 125cc ఏ వెహికల్స్ నుంచి కూడా, ఏ కంపెనీ నుంచి కూడా ఇంకా ఇంతవరకు లేదనమాట. ఎందుకంటే ప్రైస్ పెరిగిపోతే వాళ్ళు ఇంకా భారం అయిపోతుందని. ఇప్పుడు చాలా హంగులు ఆర్భటాలు చేశారు, కానీ సేఫ్టీ ఫీచర్ అనేటువంటి సింగిల్ ఛానల్ ఏబిఎస్ని బజాజ్ పల్సర్ 125 ఇంకా తీసుకురాకపోవడం నిజంగా చాలా దురదృష్టకరమైన విషయం అనమాట. ఇక ఫ్రంట్లో వచ్చేసరికి ఇదివరకు 240mm డిస్క్ బ్రేక్ ఉండేది కదా, ఇప్పుడు 260mm డిస్క్ బ్రేక్ ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ 130mm డ్రమ్ తోటి వస్తుంది. డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 230mm డిస్క్ వస్తుంది బ్యాక్ సైడ్, ఫ్రంట్లో వచ్చేసరికి 260mm డిస్క్ అయితే వస్తుంది అనమాట. సో టైర్స్ అయితే యాజ్ యూజువల్ మనం ఎప్పుడు నుంచి చూస్తున్నటువంటి సేమ్ 100/90 సెక్షన్ టైరే బ్యాక్ సైడ్ ఉంటుంది. ఫ్రంట్లో మనకి సేమ్ 80/100 సెక్షన్ టైర్ అయితే వస్తుంది అనమాట. ఇంకా 125cc కొత్త ఫీచర్స్ ఏంటంటే ఈసారి ISGతో వచ్చారు, ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ జనరేటర్ అనమాట. సో ఇది సైలెంట్గా వెహికల్ అయితే స్టార్ట్ చేస్తుంది. అలాగే దీంట్లో రైడ్ మోడ్స్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం. దీంతో పాటుగా వీళ్ళు Type-C ఛార్జింగ్ పోర్ట్కి అప్గ్రేడ్ చేశారనమాట. కొంచెం తొందరగా ఛార్జింగ్ అయితే ఎక్కుతుంది. ఇవి కొత్త ఫీచర్స్. ఇంకా బజాజ్ పల్సర్ 150 గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రైజెస్ గురించే తెలుసుకుందాం. సింగిల్ సీటు సింగిల్ డిస్క్ వచ్చేసరికి 115,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్కి తెచ్చారు. ఇది కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా మనకి సింగిల్ సీటు డ్యూయల్ డిస్క్ వచ్చేసరికి 122,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్ తెచ్చారు. ఇప్పుడు డ్యూయల్ డిస్క్ స్ప్లిట్ సీట్ వచ్చేసరికి దీంట్లో మళ్ళీ టీఎఫ్టీ కన్సోల్లో కూడా బ్లూటూత్ ఎనేబుల్డ్, వైఫై కనెక్టెడ్ టాప్ ఎండ్ వేరియంట్ ఉంది. ఇది వచ్చేసరికి 123,000 రూపాయలు ఎక్స్ షోరూమ్ ప్రైస్కి అయితే తీసుకొచ్చారు. ఇంకా ఆన్ రోడ్ ప్రైస్ చూసినట్లయితే బేస్ వేరియంట్ వచ్చేసరికి సింగిల్ సీటు సింగిల్ డిస్క్ వచ్చేసరికి మనకి 143,000 రూపాయలు ఆన్ రోడ్ ప్రైస్ సెగ్మెంట్లో వస్తుంది. టాప్ ఎండ్ వేరియంట్ వచ్చేసరికి 158,000 రూపాయల దాకా వెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఇంకా పర్ఫార్మెన్స్ పెరిగిందా అంటే పెరిగింది. ఈసారి మనకి ఆయిల్ కూలింగ్ సిస్టమ్తో కూడినటువంటి ఇంజన్ తీసుకొచ్చారనమాట. సో ఆల్రెడీ మనం చూసాం అది. అలాగే దీంట్లో చూసుకున్నట్లయితే 14.1 Nm టార్క్ ఉంది. ఇదివరకుతో పోల్చుకున్నట్లయితే టార్క్ అనేది పెరిగిందన్నమాట. ఇదివరకు 13.25 అలా ఉండేదన్నమాట టార్క్. తక్కువ టార్క్ అయితే ఉండేది, ఇప్పుడు మనకి టార్క్ కూడా పెంచేశారు. ఇంకా పవర్ చూసుకున్నట్లయితే సేమ్ మనకి 14 PS పవర్ తోటి ఆఫర్ చేస్తున్నారు. 125cc గురించి మనం ఎట్లయితే మాట్లాడుకున్నామో, స్లీక్గా చేసి, లైట్ వెయిట్ చేసి, డైమండ్ ఫ్రేమ్ యూస్ చేసి, లైటెస్ట్ ఫ్రేమ్ యూస్ చేశారో సేమ్ అలాంటి ఫ్రేమే దీంట్లో కూడా యూస్ చేశారు కాబట్టి
పర్ఫార్మెన్స్ పెరిగింది కాబట్టి, ఆయిల్ కూలింగ్ సిస్టమ్కి వెళ్ళింది కాబట్టి, ఖచ్చితంగా ఎగ్జాస్ట్ కూడా మారింది కాబట్టి ఎగ్జాస్ట్ సౌండ్, ఇంజన్ పర్ఫార్మెన్స్ అన్నీ చాలా బాగుంటాయి. ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వెహికల్స్ యొక్క టైర్స్ కూడా మార్చారు. ఈసారి టాప్ ఎండ్ వేరియంట్లో 120 సెక్షన్ టైర్ లేదనమాట, అన్నీ 100/90 సెక్షన్ టైర్లే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి స్లీక్ టైరు, స్లీక్ డిజైన్, ఇంజన్ నుంచి కూడా హెవీ పర్ఫార్మెన్స్ విత్ ఆయిల్ కూలింగ్ ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ చించేస్తుంది, ఆ విషయంలో ఎలాంటి డౌట్ లేదు. సో వెహికల్ వచ్చిన తర్వాత మనం రైడ్ రివ్యూ చేద్దాం. రైడ్ రివ్యూ చేసేటప్పుడు ఇంకా క్లియర్గా మాట్లాడుకుందాం ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో ప్రాక్టికల్గా నేను మీకు రైడ్ చేసి చూపిస్తాను. ఇంకా సస్పెన్షన్ విషయానికి వచ్చినట్లయితే పల్సర్ 150లో మనకి ఇదివరకు టాప్ ఎండ్ వేరియంట్లో 37mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉండేది కదా, అలాగే మనకి ఏదైతే స్టాండర్డ్ వేరియంట్లో 31mm ఉండేది కదా, ఇప్పుడు మొత్తానికి కూడా 33mm ఆఫర్ చేస్తున్నారనమాట. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి డ్యూయల్ షాక్స్ నుంచి 125cc కానీ 150cc కానీ పూర్తిగా డ్యూయల్ షాక్ని ఎలిమినేట్ చేసేసి ఇప్పుడు మోనో షాక్ తీసుకొచ్చారు. సో సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో కూడా మనం రైడ్లో మాట్లాడుకోవచ్చు. కానీ డౌన్ గ్రేడ్ చేశారు కాబట్టి కొంచెం ఖచ్చితంగా సస్పెన్షన్ అనేది డల్గా ఉంటుంది టాప్ ఎండ్లో. బేస్ వేరియంట్లో అయితే మాత్రం హ్యాపీ అనమాట. ఇంకా ఫీచర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఎల్సీడీ కలర్ కన్సోల్ 5 inches కన్సోల్ అయితే ఉంటుందన్నమాట బేస్ వేరియంట్లో. ఇంకా టాప్ ఎండ్కి వెళ్ళే కొద్దీ మీకు TFT కలర్ కన్సోల్ ప్లస్ వైఫై, బ్లూటూత్ కనెక్టివిటీ, గూగుల్ మ్యాప్స్ మిర్రరింగ్ కూడినటువంటి వైఫై ఎనేబుల్డ్ TFT కలర్ కన్సోల్ ఆఫర్ చేస్తున్నారనమాట. ఇది టాప్ ఎండ్ వేరియంట్లో మీకు అయితే లభిస్తుంటుంది. సో పల్సర్ 150 కూడా మనకి చాలా కొత్త కలర్స్ అవైలబుల్గా ఉంది. అందులో వైట్ కలర్ మీద రెడ్ కలర్ స్టిక్కరింగ్ అయితే మాత్రం చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో మీకేమనిపించిందో ఈ కలర్ ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ ఏదైతే ఉందో మనకి ఆల్రెడీ ఒకసారి హెడ్ ల్యాంప్ని వీళ్ళు అప్డేట్ చేశారనమాట. హాలోజన్ నుంచి ఎల్ఈడీకి అప్గ్రేడ్ చేసినప్పుడు అది కొంచెం బల్కీగా, చబ్బీగా ఉండేది. ఇప్పుడు దీన్ని ఇంకా స్లీక్ చేసి ఆ మూతి కొంచెం ముందుకు పెంచేశారనమాట, కొంచెం షార్ప్గా రెడీ చేశారు. ఆ ఒక హెడ్ ల్యాంపే కాదు షార్ప్గా రెడీ చేసింది, మొత్తం ఎంటైర్ బాడీని కూడా షార్ప్గా రెడీ చేశారు. సో ట్యాంక్ సైజ్ పెంచి, సీటు కూర్చునే రైడర్ సీట్ దగ్గర స్లిమ్ చేసి, సో ఇలా డిఫరెంట్గా ట్రై చేశారనమాట. సో కొత్త ఫ్రేము, లైట్ వెయిట్ డిజైను, షార్ప్ కట్స్, సో ఖచ్చితంగా కూడా మంచి పర్ఫార్మెన్సు, ఈజీగా రోల్ అవడానికి ఉపయోగపడేటువంటి సన్న టైర్లు ఇచ్చారు కాబట్టి పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈసారి బాగుంటుంది. మీకు ఎలా రైడ్ చేసి ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే బాగుంటుందో, కొత్త వెహికల్ కదా, మీ కామెంట్స్ని కామెంట్ సెక్షన్లో లీవ్ చేయండి, ఆ ప్రకారమే రైడ్ చేద్దాం. సో అలాగే ఇంకేమన్నా నాతోటి ఈ వెహికల్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, శ్రీకాంత్ మోటెక్ అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో టైప్ చేయండి, వస్తుంది. ఫాలో అవ్వండి, మెసేజ్ చేయండి, మాక్సిమం రిప్లైస్ అందిస్తాను. అలాగే ఇక్కడ కూడా కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ ఈ వీడియోని హైప్ చేయండి, లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి, ఎంతో కొంత నాకు హెల్ప్ అవుతుందన్నమాట. ప్లీజ్ మరొక వీడియో మళ్ళీ కలుస్తాను. అదొక సెలవు, బాయ్.